తక్కువ సమయం నేను మాట్లాడతాను. నేను మాట్లాడేంతసేపు మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడే లెక్క అయితే నేను ఆపేస్తా, ప్రార్థన చేసేస్తా. మీరు మాట్లాడకుండా దేవుడు నాతో మాట్లాడుతున్నాననే ఆలోచనతో చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకించి ఈ విధంగా కూడుకోవడానికి గల కారణం ఏంటంటే క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి అమ్మా చెప్పండి గట్టిగా. క్రీస్తును ఆరాధించడం. బాగానే నేర్చుకున్నారు మీరందరూ. కొంతమంది ఎక్స్మస్ పెడతారు, క్రిస్టమస్ బదులు ఎక్స్మస్ పెడతారు. విష్ యు ఏ హ్యాపీ ఎక్స్మస్ అని పెడతారు. అది పెద్ద రాంగ్. అసలు ఎక్స్ అనే మాట మనం పెట్టకూడదు. అది క్రీస్తు లేనోడు చేసే పని. అది పెద్ద పెద్ద సావుకులు కూడా ఈ మధ్య ఏం చేస్తారంటే ఎక్స్మస్, షార్ట్ కట్ ఎక్స్మస్ అయిపోయింది. అది ఎక్స్మస్ కాదు, అది క్రిస్టమస్. క్రైస్ట్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునిని ఈ రోజు ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తూ ఉన్నామంటే, ఆయన సన్నిధిలోనికి ధైర్యముగా ఆయన కృపాసనం యొద్దకు మనం వెళ్తున్నాము అని అంటే, ఈ ఆధిక్యత ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఇక ముందు మనం ఎలా ఉండాలి అనే విషయాలు నేను చాలా క్లుప్తంగా చెప్తాను. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట నేను మేము చూపించి నేను కొంచెం ముందుకు వెళ్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయము 1 వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ 3 మాటలకి కొంచెం చిన్న ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకు వెళ్తాను. ఆదియందు ఏముందని చదువుకున్నాం మనం ఇక్కడ? గట్టిగా చెప్పండి. వాక్యం అంటే ట్రాన్స్లేషన్ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే వాక్కు అనుంది. ఆదిలో దేవుడు సమస్తాన్ని దేంతో సృజించాడు? చెప్పండి, కొంచెం మీకు తెలిసిన ఇవన్నీ. ఆదిలో దేవుడు సమస్తాన్ని దేంతో సృజించాడు? మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చదువుతారా? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలా సృజించాడు? 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా. అంటే ఎలా? ప్రతిదాన్ని సృజించడం వెనకాల ఏముంది? వాక్యం ఉంది. ఆయన మాట మాత్రమే వినపడేది, దేవుడు కనపడేవాడు కాదు. ఆదిలో వాక్యం ఒక్కటే ఉంది, కానీ దేవుడు లేడు. దేవుడు ఎలా ఉన్నాడు? వాక్కు రూపంలో ఉన్నాడు. అయితే వాక్కు రూపం అయినటువంటి దేవుడు ఏం చేశాడంటే, కొంతకాలం కొంతమంది ఎక్కువ తగ్గించేస్తారా? డిలే తగ్గించండి. కొంతకాలం ఏం చేశారంటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి కొంతమంది ప్రవక్తలను, కొంతమంది యాజకులను, దేవునితో కొంచెం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనంగా ఉన్న కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజలైన వారికి దేవుని మాట వినిపించడానికి ఏం చేసేవాడంటే, తన ప్రత్యేకించబడిన జనములో నుంచి, యాజకులైన వారిలో నుంచి, లేవీలైన వారిలో నుంచి కొంతమందిని ప్రత్యేకించి దేవుడు తన ప్రజలకి వారి ద్వారా మాటను వినిపింప చేసేవాడు. తన స్వరం మాత్రమే వినబడేది. మహిమా స్వరూపుడిగా ఉండేవాడు దేవుడు. అయితే కాలక్రమేణా దేవుడు అన్ని సృజించిన తర్వాత తన మాటతో సమస్తమును సృజించాడు. సమస్తమును సృజించిన తర్వాత సమస్తమును శ్రేష్టకరంగా ఉన్నాయని తలంచిన దేవుడు ఒకటి లోటుగా ఉందని గ్రహించి తన ఒక మంచి పని చేశాడు. ఏంటంటే, మాటతో కాకుండా తన చేతితో మనిషిని మట్టి తీసుకొని తయారు చేశాడు. ఎలా తీసుకొని తయారు చేశాడు? మట్టి తీసుకొని ఏం చేశాడంటే, చక్కటి రూపాన్ని, తన స్వరూపాన్ని చేసుకొని మనిషిని తయారు చేసి ఆ మనిషిలో జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయను అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి మట్టి 100 సార్లు స్నానం చేయి, 100 సార్లు ఇల్లు రుద్దు, మళ్ళీ ఇంకో గంటకి నీ చేతికి మట్టి రాకపోతే నన్ను అడుగు. అవునా కదా? కొంతమంది రుద్దినట్టే ఉంటారు, సబ్బులు అరిగిపోతున్నాయి, కానీ మనం మాత్రం రంగు మారుతామా? మా చిన్నోడు ఒకడు ఉన్నాడులే, మా తమ్ముడు ఒకడు, చిన్నపిల్లడు అప్పుడు నల్లగున్నాడని ఇటుక రాయి పొడి తీసుకొని రుద్దుకున్నాడు. నేను ఎందుకు నల్లగా పుట్టానని. దేన్ని తీసుకొని? ఇటుక రాయి పొడి.
నల్లగా పుట్టాడు, అన్నయ్య ఏమో తెల్లగా పుట్టాడు, నేనేమో నల్లగా పుట్టానని ఇటుకరాయి పొడి తీసుకొని రుద్దితే ఇటుకరాయి పొడితో తెల్లబడతాము మనం. దేవుని సృష్టి ఎలా ఉంటే అలానే మన రంగు. మనం ఈ మధ్య సర్జరీలు వచ్చినాయిలే, ప్లాస్టిక్ సర్జరీ వచ్చినాయి. ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళందరూ క్యాన్సర్లు వచ్చి సత్తున్నారు. మొత్తం లిస్ట్ చూసుకోండి మీరు, ఎవడెవడైతే చేయించుకున్నారో మొత్తం వరుస పెట్టి సత్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన స్వారూప్యత, దేవుడు మనకిచ్చిన అందం, మనకిచ్చిన సౌందర్యం తన కృపను బట్టి మనకు అనుగ్రహించాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. జీవాత్మ అయిన తర్వాత మనిషితో దేవుని యొక్క సంబంధం ఎలా ఉందో తెలుసా? మనిషి కూడా జీవాత్మ అయిపోయాడు, మహిమతో నింపబడ్డాడు. మహిమతో నింపబడినటువంటి మనిషి, మహిమతో ఉన్నటువంటి దేవుడు చక్కగా ఏకదాటిగా మాట్లాడుకునేవారు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎలా కావాలనుకుంటే అలా చక్కగా దేవుని స్వరాన్ని వినేవాళ్ళు, దేవుని స్వరానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అయితే సమస్య ఎక్కడొచ్చింది అనంటే, సృజించినటువంటి మానవుడు ఒకే ఒక పురుషుణ్ణి, ఆదామును సృజించిన తర్వాత ఏదో ఆదామును చూడగానే ఏదో లోటని మళ్ళీ అనిపించిందంట దేవుడికి అనిపించేసరికి మరలా ఏం చేశాడంటే, పక్కటెముకలో నుంచి ఇంకొకళ్ళని తీశాడు. ఎవరావిడే? అందరికీ తెలుసులే, ఎవరావిడే? అవ్వమ్మని తీశాడు. అవ్వమ్మని తీసి ఇదిగో నీ సాటి అయిన సహకారి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆదాము గారికి ఎనలేని సంతోషం కలిగింది, ఎనలేని ఆనందం కలిగింది. అయితే వీళ్ళిద్దరూ కలిసి దేవునితో సంబంధం బానే ఉంది, దేవునితో సహవాసం బానే ఉంది, దేవునితో మాట్లాడే విధానం అంతా బాగుంది. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, దేవుడు చేత సృజించబడినటువంటి మానవుడు ఎంత బలహీనుడో ఇప్పుడు నేను చెప్పే మాట ద్వారా మీరు అర్థం చేసుకోవాలి. ఆదాము తన జీవిత కాలములో దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడ్డాడు. కానీ ప్రక్కటెముకలో నుంచి తీయబడిన అవ్వ చేసిన పని ఏంటంటే, దేవుని మాటను నిరాకరించడానికి ముందుకొచ్చేసింది. దాని వలన ఏమైపోయారంటే, మనుషులు దేవుని మహిమతో ఉండవలసిన వాళ్ళు మరలా మట్టిలో కలిసిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా మట్టిలో కలిసిపోయి మహిమను కోల్పోయిన వారిగా ఉన్నారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు వరకు నేను వాక్కు రూపంలో ఉన్నాను, ఇక నేను వాక్కు రూపంలో కాదు. తన తండ్రి ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే, నేను వాక్కు రూపంలో కాదు ఉండాల్సింది, అక్కడికి డైరెక్ట్ గా శరీర అవతారిగా వెళ్ళాలని. అదే అధ్యాయము యోహాను శుభవార్తలో మనకి రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనంలోనికి రండి. ఇప్పుడు ఒకసారి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి 2 చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్కుగా ఉన్న దేవుడు, స్వరాన్ని వినిపించే దేవుడు, స్వరమై వాక్కు అయి ఉన్న దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు నీలాగా నాలాగా శరీర అవతారాన్ని అవతరించి వచ్చాడు. దాని సందర్భంగానే ఈ రోజున సంబరాలని పెట్టుకుంటున్న ఈ సంబరాలన్నీ జరిగేది అందుకే. అసలు సంబరం ఏం చేయాలి, మనం దేనికి సంబరం చేయాలి అనంటే, చాలా జాగ్రత్తగా ఈ రాత్రి నా మాటలు ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నా. శరీరధారి అయినటువంటి దేవుడు, అంటే శరీరధారిగా భూమికే తెచ్చిన దేవుడు ఎందుకొచ్చాడో అది గ్రహించి సంబరం చేసుకో. అది నీ జీవితానికి మేలు, అది మన జీవితాలకు ఆశీర్వాదం. ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఆయన ఏం చేశాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఏమీ చేయకుండా 4 గంతులేసి 4 పాటలు పాడి క్రిస్మస్ అయిపోయింది, బట్టలు దులిపేసుకున్నాం, జీవితం అయిపోయింది అని అనుకుంటే, ఈ రాత్రి ఈ మాటలు నీ కోసమే దేవుడు మాట్లాడిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా విను. ఆయన శరీరధారిగా రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన శరీరధారిగా వచ్చి మన పక్షాన వ్యాజ్యమాడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యంలోనికి ఒకసారి వస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గమనించండి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఏమైపోయారట? అక్కడ ఆదాము దగ్గర నుంచి ఇప్పుడున్న మన వరకు కూడా, పుట్టబోయే మనుషులు కూడా ఎలా తయారైపోయారు? మహిమను కోల్పోయిన వారిగా మార్చబడిపోయారు. మహిమను కోల్పోయిన వారిగా మార్చబడినటువంటి మనిషిని మరలా మట్టి నుంచి మహిమకు మార్చడానికి నా యేసయ్య భూమి మీదకి రావాల్సి వచ్చింది శరీరధారిగా. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తారా? మీ నగరం వాళ్ళకి నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే ఒకసారి గట్టి స్తోత్రం చెప్పండి. కొంచెం ఇంకా బాగా అర్థం కావాలంటే కొంచెం గట్టి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి చాలా జాగ్రత్తగా వినండి. ఆయన
మనము పాపములో ఉన్నామని గ్రహించి, శాపగ్రస్తులమై ఉన్నామని గ్రహించి, భయంకరమైనటువంటి దుఃఖాక్రాంతుల్లో మునిగిపోయామని గ్రహించి, మన శాపంతో నిండి ఉన్నామని గ్రహించి, మహిమనంతా కోల్పోయి మట్టిలో కలిసిపోయామని గ్రహించి, మరలా నా దేవుడు ఎలా రావాల్సి వచ్చిందంటే శరీరధారిగా. ఇప్పుడు వాక్యం వినిపించడం కాదు, వాక్యే శరీరధారిగా దేవుడై భూమి మీదకి వచ్చాడు. ఆయన 100% మానవుడే, 100% దేవుడే, అందులో నో డౌట్. ఎక్కడైనా మీరు ఆలోచించండి, 100% మానవుడిగా ఉన్నాడు, 100% దేవుడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, ఆయన దేవునిగా తన కార్యాలన్నీ సమస్తాన్ని జరిగిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనుషులను మహిమతో మార్చడం ఎలా అంటే ఆయన యొక్క క్రియలు చూడండి. 24వ వచనంలో చదవండి, మీకు అర్థమవుద్ది. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఇందాక యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనంలో చదువుకున్నాం. ఆయన శరీరధారి అయి ఎలా వచ్చాడట? కృపా సత్య సంపూర్ణుడు అన్న మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. కృపా సత్య సంపూర్ణుడు. కృప అంటే ఏంటో తెలుసా? కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి ఉచితంగా అర్హతనివ్వడం. మనకేం అర్హత ఉందని దేవుడు మనకి రక్షించాడు? మనకి ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని ప్రేమించాడు? మనకి ఏ అర్హత ఉందని మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా పిలువబడే భాగ్యాన్ని ఇచ్చాడు? మనకేం అర్హత లేదు. అయినా కానీ అర్హతనిచ్చి ఉచితముగా తన కృప చేత, ఇప్పుడు మనం చదువుకున్నాం చూడండి, ఆయన కృప చేత దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ నీతిమంతులుగా మారాలంటే మనం ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, త్వరగా ఒక మాట చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మహిమను కోల్పోయిన మనము, శాపగ్రస్తులమైన మనము, దేవునికి విరోధులమైన మనం, పాడైపోయిన జీవితంతో నిండి ఉన్న మనము ఇప్పుడు దేవునితో ఏకభావం గలవారం అవ్వాలి, దేవునితో సహానుభావం గలవారం అవ్వాలి. మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా స్వీకరించబడాలి. అంటే ఆ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనము క్రీస్తుతో లేపబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తుతో లేపబడాలి అని అంటే మనమేం చేయాలండి? నేనేం చేయాలి అని మీరు నన్ను అడిగితే నేను చెప్పే సూటి సమాధానం ఏంటో తెలుసా? నీవు క్రీస్తుతో లేపబడాలి అని అంటే, నీవు క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి అని అంటే, క్రీస్తు యొక్క మహిమతో మరలా నీవు మనం అందరము నింపబడాలి అని అంటే ఒకే ఒక్క మార్గం. సంపూర్ణముగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ చెప్తాను నేను మీకు. మొదటి యోహాను, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొంటున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపాల్ని మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి? ఆయన నీతిమంతుడని నమ్మాలి, ఆయన పరిశుద్ధుడని నమ్మాలి, ఆయన నన్ను క్షమించగలిగిన వాడని నమ్మాలి. నమ్మి మన పాపమును దేవుని పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఆ ధన్యతను నువ్వు నేను పొందుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. పోగొట్టుకున్న మహిమ ఏదైతే ఉందో, పోగొట్టుకున్న పరిశుద్ధత ఏదైతే ఉందో, పోగొట్టుకున్న కృప ఏదైతే ఉందో, పోగొట్టుకున్న నీతి ఏదైతే ఉందో, అది మరలా తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకు సంతరింప చేయడానికి మహాగణుడు, మహోన్నతుడైన దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా. ఆయన శరీరధారిగా రాకపోయి ఉంటే ఈరోజు మనం ఇలా కూర్చొని ఆరాధించుకునే వాళ్ళని అనుకుంటున్నారా? పాత నిబంధన కాలంలో మనం ఉంటే, అంటే ధర్మశాస్త్రం సత్యాన్ని కూడా నెరవేర్చడానికి వచ్చాడు కదా. ఆ ధర్మశాస్త్రం అంటే సత్యము చేయాల్సిందే, ఖచ్చితంగా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. ధర్మశాస్త్రం చెప్తుంది, ఎవడైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏది నియమిస్తే దాన్ని తీసుకెళ్ళి ప్రత్యక్ష గుడారంలో, ఆ కరుణాపీఠం దగ్గరికి, ఆ ఆవరణంలో, ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ బలి నర్పించి యాజకుడు దాన్ని తీసుకెళ్లి కరుణాపీఠం మీద పెట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగేది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా లేకుండా కరుణామయుడైన క్రీస్తు మన కొరకు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మన పక్షాన వ్యాజ్యమాడి తన రక్తమును మన కొరకు చిందించి మనల్ని పవిత్రులుగా చేశాడు. గట్టిగా సభలు కొడితేసైనా మనం మహింపడదామా? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా ఇది? ఏ మానవుడు మనల్ని పరిశుద్ధపరచగలడు? ఏ మానవుడు మనల్ని శుద్ధి చేయగలడు? ఏ మానవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించగలడు? ఏ మానవుడు మనల్ని నీతిమంతులుగా చేయగలిగిన సమర్థుడు ఉన్నాడు భూమి మీద?
₹1,00,00,000 పెడితే ఒక అందమైన గృహం వస్తుందేమో, ఒక విల్లా వస్తుందేమో, ఒక మంచి ఆరోగ్యవంతమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చేమో. కానీ ₹1,00,00,000 కాదు, నువ్వు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చినా నీకు నీతిని, పరిశుద్ధతను, విమోచనను, నిత్య జీవాన్ని నీకివ్వగలిగిన వాడు భూమి మీద లేనే లేడు. ఆ విలువైనది ఉచితంగా ఇచ్చేవాడు నా యేసయ్య ఒక్కడే. నువ్వు ఎలాంటి ఘోరమైన పాపమైనా కావచ్చు, ఎలాంటి దౌర్భాగ్యపు స్థితిలో అయినా నువ్వు ఉండొచ్చుగాక, ఎలాంటి దిక్కుమాలిన స్థితిలో మనం ఉండొచ్చుగాక. ఈ రోజున లోకం ఎలా తయారైపోయిందో తెలుసా? దేవుని వాక్యంలో బహుశా పేతురు పత్రికలు అనుకుంటా, లోకం అంట అనుకుంటుందంట ఏమని, నాకేమీ పర్లేదు, నేనంతా బాగానే ఉన్నాను, నేను సుఖంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, మనం ఏం చింతించాల్సిన అవసరం లేదు అని వాళ్ళు అనుకునే లోపల ఉగ్రత ఎలా వస్తుందో తెలుసా? ప్రసవ వేదన అంటే ఇప్పుడు గర్భిణీతో ఉన్న స్త్రీలకి డాక్టర్ గారు ఒక డేట్ ఇస్తే వీళ్ళు ఇంకో డేట్ని అంటారు. ఎందుకు? అనుకోకుండా కొన్నిసార్లు నొప్పులు వచ్చేస్తాయి. ప్రసవ వేదన పడే, అంటే గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ ప్రసవ వేదన పడి అన్ఎక్స్పెక్టెడ్గా కుమారున్నో కుమార్తెను ఎలా కంటదో అలాగ ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. ఆ ఉగ్రత మన మీదకి రాకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు లోకముతో వెళ్ళడం కాదబ్బాయి, లోకముతో సహవాసం చేయడం కాదు, లోకంతో నడవడం కాదు. ఈ రోజున లోకములో ఉన్న వాటినన్నింటినీ కూడా సంఘంలో చేర్చేసే సంఘాలు తయారైపోయినాయి. లోకములో ఉన్న వాటినన్నింటినీ సంఘంలో చేర్చి భ్రష్టు పట్టిస్తున్న సంఘాలు ఎక్కువైపోయినాయి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుని దాసుడిగా నీ సంఘము స్థిరమైంది, కదలనిదిగా ఉండాలి అన్న, మన విశ్వాసము కదలనిదిగా స్థిరమైందిగా ఉండాలి అన్న, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి మీరిన ఒక్క పని మన జీవితంలో జరగడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యానికి అనుగుణమైన జీవితం, దేవుని వాక్యానికి అనుగుణమైనటువంటి సాక్ష్యం, దేవుని వాక్యానికి అనుగుణమైనటువంటి బలమైనటువంటి సాధనముగా మనం జీవించగలిగితే మన జీవితంలో దేవుడు తన ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి సమర్థుడు. అందుకని అంటున్నాను, మనము మట్టితో ఉన్న మనము మరలా మహిమలోనికి చేర్చబడాలి. ఎలా చేర్చబడగలుగుతాం? అది కేవలం దేవుని రాక ద్వారా మాత్రమే సాధ్యమైంది. అది కేవలం దేవుని రావడం బట్టి మాత్రమే సాధ్యమైంది. దేవుని వాక్యంలో మరొక మాటని జ్ఞాపకం చేస్తా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనము మరియు పాప క్షమాపణ. ఈ రెండు ఎవరి దగ్గర కలుగుతున్నాయి అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మాత్రమే కలుగుతున్నాయి, ఇంకెవరి దగ్గర కలగట్లేదు. మన ఈ భూమి మీద పాపమును కొట్టివేయగలిగిన వాడు, పాపమును తీసివేయగలిగిన వాడు, పాపం నుంచి విడుదలను ఇవ్వగలిగిన వాడు ఈ భూమి మీద ఇక పుట్టబోడు పుట్టినవాడు ఒక్కడే, ఆయన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. లోకానికి మాట చెప్తుంటే మంట మండిపోతూ ఉంటుంది. లోకానికి మంట మండితే క్రైస్తవుడిగా మనం ఇంకా మండుతూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన నా పాత జీవితాన్ని, నా రాత జీవితాన్ని, నా శాపకరమైన జీవితాన్ని, నా దుష్ట జీవితాన్ని, కఠినమైన జీవితాన్ని మార్చిన దేవుని కోసం నేను ఇంకా కఠినంగా బ్రతకాలని తీర్మానాల్లోనికి మనం రావాలి. అది క్రైస్తవ్యం అంటే, అది క్రిస్మస్ అంటే. దేవుడు లేకుండా ఎన్నో హంగు ఆర్భాటాలు చేసిన, ఎంత సంతోషంగా హఠాసంగా మన జీవితాన్ని కొనసాగించిన ఫలితాన్ని మనం చూడలేం, ఆశీర్వాదాన్ని మనం చూడలేం. అయితే ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా మహిమలోనికి మార్చబడాలని, నీవు మరలా మహిమతో నింపబడాలని, తన ఏకైక కుమారుణ్ణి భూమి మీదకి పంపించడానికి దేవుడు ఏమాత్రం వెనకాడలే తెలుసా? ఏమాత్రం వెనకాడకుండా తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి మరలా మనల్ని ఆ మహిమలోనికి చేర్చడానికి, ఆ మహిమను మరలా మనం పొందుకోవడానికి, మహిమాయుతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. దేవుని సన్నిధికి వస్తున్నాం, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, ఆరాధనలో పాలు పొందుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. నీలో నిజంగా మారు మనసుందా? మరలా మట్టిగానే ఉన్నావా? మహిమతో నింపబడే స్థితి నీలో ఉందా? మనలో ఉంటుందా? మహిమతో నింపబడే స్థితి మనలో ఉంటే మన సంఘం ఏంటి, మనమేంటి వృద్ధి చెందుతూ ఉంటాం. మన చుట్టుప్రక్కల వారికి మనం ఎలా ఉంటామో తెలుసా? పరిమళ వాసనగా ఉంటాం. దేవుడు అదే అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువు.
కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మనము పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంట? తనను తాను అర్పించుకున్నాడంట, బలిగా మార్చబడ్డాడంట. ఆ బలిగా మార్చబడడానికి, అర్పించుకోవడానికి ఈ లోకానికి శరీరావతారిగా రావాల్సి వచ్చింది. అది కేవలం నీ కోసం, నా కోసం మాత్రమే. మట్టిలో నుంచి మరలా మహిమలోనికి తీసుకెళ్ళడానికి. నిజంగా ఇంకా మట్టి జీవితంలో, ఈ శిథిలమైపోయిన జీవితంలో, ఇంకా పాత రోత జీవితంలో బ్రతికి నాశనానికి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే నేను అడ్డుపడను. కానీ దేవుడి రాత్రి నీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ పాత రోత జీవితాన్ని అంతటిని తీసివేసి మహిమకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటే ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ యు. దేవుడు నిన్ను క్షమించడానికి, దేవుడు నిన్ను తన కృపలో బాగు చేయడానికి, దేవుడు నిన్ను తన ఉన్నతమైన కృప చేత రక్షించి నీతిమంతుడిగా తీర్చడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టడానికి, నీ యొక్క చెత్తను విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్న మొన్న ఒక రెండు రోజుల క్రితం ఒక చిన్న న్యూస్ వచ్చింది. చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుందని ఏదో ఫ్రీ ఫైర్ గేమ్ ఏదో ఆడుతున్నాడు అటాడు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతుంటే వాళ్ళ అమ్మ ఫోన్ లాక్కుందని, లాక్కొని ఫోన్ ఇవ్వట్లేదని ఆ పిల్లోడికి ఏం మూర్ఖత పట్టిందో చూడండి. గొంతు కోసేసాడంట అమ్మదే. తల్లి గొంతు కోసేసాడంట. అంటే ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం? ఎంత దుర్మార్గపు సమాజంలో ఉన్నాం? ఇంకో విషయం చెప్తున్నా, మీరు చాలా జాగ్రత్తగానండి. ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని, ఇంట్లో మన ముందు చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లల్ని పెట్టుకొని మనం ఎకిలి సినిమాలు, ఎకిలి సీరియళ్ళు, ఎంగిలి స్త్రాకులు వేసిన కొన్ని వస్తూ ఉంటాయి లోపల టీవీల్లో. అవన్నీ సొల్లు గార్చుకుంటా చూస్తూ ఉంటావు చూడు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. మన జీవితాల్ని, మన పిల్లల జీవితాల్ని మనమే నాశనం చేస్తున్నాం. ఈ రాత్రి దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మనుషులను పట్టి పీడిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ చేతులకు వచ్చిన కాడ నుంచి తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి. చెప్పండి, వచ్చిగా మీకు పాట. మంచి పాటగాళ్ళు ఉన్నారు మీలో, ఎత్తుకోండి. ఈ ఫోనే భార్య, ఫోనే అమ్మ, ఫోనే నాన్న, ఫోనే చెల్లి, ఫోనే అక్క, ఫోనే పిల్లలు కూడా. ఈ ఫోన్ లేకుండా మనుషులు లేకుండా ఉంటున్నారు, కానీ ఫోన్ లేకుండా ఉంటున్నారా? నీ జీవితం ఎలా ఒకలా నాశనం చేయాలని సాతానుగాడు ఏదో ఒక పన్నాగాన్ని పన్నుతూనే ఉన్నాడు. ఈ రాత్రి దాన్ని నువ్వు గుర్తించి, ప్రభువా నన్ను క్షమించు, నీ ఎదుట నేను నిర్దోషిగా కనబడాలి, నీతిమంతుడిగా కనబడాలి. నా జీవితాన్ని నీ చేతులు పెడుతున్నానయ్యా. నా జీవితం వ్యర్థత అంటుకుపోయిందయ్యా, నా జీవితంలో దౌర్భాగ్యత అంటుకుపోయింది, నన్ను మన్నించని ఈ రాత్రి దేవుణ్ణి అడిగే సమయంలో మనం అన్నాం. అందుకే ఆయన శరీరధారిగా రావాల్సి వచ్చింది. మొదటిగా మట్టితో ఉన్న మనల్ని మహిమగా మార్చి నీతిమంతులుగా తీర్చడానికి నా యేసయ్య భూమి మీదకి వచ్చాడు. రెండవదిగా దేవుని వాక్యంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని 15వ వచనాన్ని కలిపి ఉంటాయి. ఆ 2 వచనాలు ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఆయన శరీరధారిగా రావడమే కాకుండా మనతో పాటు మనం ఏ రక్త మాంసాలను అయితే కలిగి ఉన్నామో ఆయన కూడా ఆ రక్త మాంసాలను కలిగి ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, మరణ భయం అనే దాస్యము కింద మనం నలిగిపోతున్నామని, ఆ మరణ భయం అనే దాస్యము కింద నుంచి మనల్ని విడిపించడానికి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి. మరణ భయం అనే దాస్యము క్రింద నుంచి మనల్ని బయటకు లాగడానికి అపవాది చేత మనము ఆ భయానికి గురవుతున్నామని గ్రహించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? అపవాది కోరలను విరిచి ఒకటే మాట అన్నాడు, మరణమా. ఏమన్నాడు? మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఆ శాసనము చేయగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవడు లేడు. ఈ భూమి మీద ఎవడు లేడు, ఇక రాడు, ఉండబోడు కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీరసం వచ్చేసిందే? గట్టిగా నీరసం వచ్చేసిందమ్మా. ఇంకేమంటావు లాయగారు అనుకుంటున్నారా?
ఇంకొక 10 నిమిషాలే, ఎక్కువసేపు మిమ్మల్ని ఇసుకిచ్చును. మరణం అనే భయం అనే దాస్యం కింద మనం ఏమైపోయామంటే నలిగిపోతున్నాం. ఈ రోజున ప్రతి మనిషి దేనికైనా భయపడడో కానీ డాక్టర్ గారు గబుక్కున చచ్చిపోతాడో బతుకుతాడో మాకు తెలియదు అని అంటే గుండెల్లో రైలు పరిగెడతాయి ఒక్కొక్కడికి. అవునా కదా? బ్రతుకుతావో చచ్చిపోతాడో మాకు తెలియదు అని సంతకాలు పెడితే ఆపరేషన్లు చేసేటప్పుడు ఏదో ఒక హాస్పిటల్ పని మీద వెళ్ళినప్పుడు ఆ సంతకం చేసేటప్పుడు ఏంటో గుండెల్లో తెలియని భయం. నేను ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు చనిపోతాడని తెలిసే భూమి మీదకి వచ్చాడు. చనిపోతాను అని తెలిసే భూమి మీదకి వచ్చాడు. తండ్రి సమస్తమును ఆయనకి తెలియచేసే భూమి మీదకి పంపించాడు. అయినా కానీ మరణానికి భయపడ్డా? చాలామంది ఇదిగో ఇది బైబిల్ అనుకో, మనోళ్ళు అంటే ఆడవాళ్ళు అయితే గబుక్కున్నట్టు సంకలో పెట్టుకుని వస్తారు, కానీ మన మగవాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఇట్ట వెనక పెట్టి వస్తారు ప్రార్థనకి. కారణం ఏంటనుకుంటున్నారు? మనల్ని చూసి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని. స్తోత్రం కలుగును గాక. బైబిల్ మన వెనకాల కాదు ఉండాల్సింది, మన నెత్తి మీద ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇది మన జీవం, ఇది మనల్ని బ్రతికించేది, ఇది మన జీవితాలను వెలిగించేది. అందుకని కీర్తనకారుడు 119వ కీర్తన 51వ వచనంలో నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో అది నాకు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మరణమనే భయం చేత కుమిలిపోతున్నామేమో, మరణమనే దాస్యం కింద నలిగిపోతున్నామేమో. ఏం జరిగిద్దో, ఏమైపోద్దో, ఎట్నుంచి ఏ సమస్య వస్తుందో, ఈ రోగం వల్ల నేనేమైపోతానో, ఈ అప్పుల వల్ల నేనేమైపోతానో, ఈ భయంకరమైన శాపం వల్ల నేనేమైపోతానో, దిగులు విచారం నిన్ను వేధిస్తున్నాయేమో. ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు, నీలాగా రక్త మాంసములు గలవాడిగా నా యేసయ్య నీకోసమేగా మార్చబడింది. ఆ మరణం అనే దాస్యం నుంచి నిన్ను విడిపించడానికేగా నా యేసయ్య మార్చబడింది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తును ఆయన మీద. యెషయా గ్రంథంలో ఓ శ్రేష్టమైన మాట రాయబడి ఉంటే చదువుతారా? 25వ అధ్యాయం 8వ వచనం చదువుతారా ఒకసారి? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. గట్టిగా ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేస్తాడట. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద తన చెనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి. ఒకసారి గట్టిగా సంతోషంగా చప్పట్లు కొడతారా? కొంచెం గట్టిగా కొట్టండిలే, నిద్ర యేసునామంలో పోను గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఆయన ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఏం చేస్తాడంటే ఆయన. ఎంత ధైర్యం తెలుసా? మరణానికే వణుకు పుట్టించాడు నా యేసయ్య. అందుకని అంటున్నాడు, మరణ భయం చేత పీడించబడుతూ ఉంటే, మరణ భయమును కలిగించే వేదనలు నీ జీవితంలో ఏమున్నాయో నాకు తెలియదు. ఏ పరిస్థితి చేత దుఃఖంతో నలిగిపోతున్నావో నాకు తెలియదు. ఏ పరిస్థితి చేత నలిగిపోతున్నావో నాకు తెలియదు. ఎలాంటి పరిస్థితులు నిన్ను కుమిలి వేస్తున్నాయో నాకు తెలియదు. నీ ఇంటి వారి ద్వారా, నీ పగవారి ద్వారా, నీ తోటి వారి ద్వారా, నీ బంధువుల ద్వారా ఎటు నుంచి నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు. నువ్వు యేసయ్య వైపు నువ్వు చూసి, ప్రభువా నీ కాడి నేను మోస్తాను, నీ చేతి క్రింద నేను బ్రతుకుతాను అని ఒక్క మాట నీ యేసయ్యతో చెప్పగలిగితే, నీ కోసం భూమి మీదకే శరీరధారిగా వచ్చిన యేసయ్య నిన్ను వదిలిపెడతాడని ఏమాత్రం అనుకోవద్దు. ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి ఏం చేస్తాడట? మన ప్రతి బాష్ప బిందును దేవుడు తుడిచివేసి మన ముఖం మీద ఏముంచాడంట? ఆయన నింద, మన మీద ఉన్న నింద ఏదైతే ఉందో దానిని తీసివేస్తాడట. స్తోత్రం కలుగును గాక. మనం చాలామంది క్రైస్తవ్యం అని అంటే ఏమనుకుంటారంటే, కులం తక్కువ వాళ్ళ మతమనో, కులం తక్కువ వాళ్ళ ప్రార్థనలను అనుకుంటాం. నేను ఒక మాట చెప్పనా, ఇది కులానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించింది కాదు, జీవితానికి సంబంధించింది క్రైస్తవ్యం. స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు వెలిగించబడుతున్నాయంటే, మన జీవితాలు దేవుని రక్తం చేత కడగబడుతున్నాయంటే, మన జీవితాల్లో కష్టాల్లో సుఖాల్లో దేవుని వైపు చూడగలుగుతున్నామంటే అది కేవలం క్రీస్తుని బట్టి మాత్రమే. స్తోత్రం కలుగును గాక. 24 సంవత్సరాల యవనస్తుడు ఆస్ట్రేలియా దేశం నుండి బయలుదేరి నరమాంస భక్షకుల దగ్గరికి సువార్త ప్రకటించడానికి పెళ్లి కూడా చేసుకోకుండా తల్లిదండ్రుల్ని అందరిని విడిచిపెట్టి
మంచి చదువుడు, మంచి చదువుకొని జాబ్ కూడా వచ్చిందంట. దేవుడు నన్ను పిలుచుకున్నాడమ్మా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు నాన్న, నేను సువార్త ప్రకటించడానికి ఆ నరమాంస భక్షకుల దగ్గరికి దీవుల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ప్రేరేపించబడి ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. వాడలో ఇంచుమించుగా 4-5 రోజులు. రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంచుమించు 2 సంవత్సరాల బ్యాక్ సైడ్ జరిగింది ఇది. సువార్త ప్రకటించాలి, నశించిపోతున్నారు, భారంతో ఒక మిషనరీగా నేను వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడు తెలుసా? మరణానికి తెగించేశాడు. ఒక బ్యాగ్ వేసుకున్నాడు, బట్టలు జరుపుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, బయలుదేరి సువార్త ప్రకటించడానికి వాళ్ళున్న ప్రదేశానికి అల్లంత దూరాన ఆగి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ప్రాంతానికి వచ్చేసానయ్యా, ఈ ప్రాంతంలో అందరూ నీ ప్రేమ ఏంటో తెలీదు, మనుషుల్ని తినేస్తున్నారయ్యా, మనుషుల్ని మిరింగేస్తున్నారు నాయన, వీళ్ళకి నీ సువార్త చెప్పి చచ్చిపోవాలయ్యా. ఒకవేళ చచ్చిపోతే ఆ నరమాంస భక్షకులు నా మీద కన్నేసి నా కాల్లో, నా చేతిలో, నాకున్న నా అవయవాళ్ళు ఏవి తినేసిన ప్రతి ఒక్కడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలయ్యా అని ప్రార్థన చేసుకొని మెల్లగా ప్రాంతం మధ్యలోనికి వెళ్ళాడు. అరే అనుకుంటున్నారు వాళ్ళందరూ, అరే ఈరోజు మన కొత్త పార్టీ వచ్చిందిరా, ఈరోజు మనం హ్యాపీరా, మనకు ఒక్కొక్కడికి లెగ్ పీస్ దొరికిందిరా అని అనుకుంటున్నారు మనిషిని చూసి. అలానే ధైర్యంతో నిలబడ్డాడు, లోక రక్షకుని గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని సువార్తను వ్యాపింపజేస్తున్నాడు, దేవుని సువార్తను గట్టిగా ప్రకటిస్తున్నాడు. ఎంత గట్టిగా అంటే ప్రాణం పోయేంత గట్టిగా ప్రకటిస్తున్నాడు. చూసి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కడు రాళ్ళు వేసి కొట్టడం స్టార్ట్ చేశాడు. దగ్గరికి వస్తే ఏమవుద్దు అని అల్లంత దూరాన రాయేసి కొడుతూ ఉంటే తలకు తగిలి, మొండానికి తగిలి, అన్ని అవయవాలకి తగిలి స్పృహ తప్పి పడిపోతే వెళ్ళిపోయి ఒకడు కాళ్ళు, ఒకడు చేతులు, ఒకడు మొండె, ఎవడ కావలసింది వాడు తీసుకెళ్ళిపోయి తినేశారు. 24 సంవత్సరాల కుర్రోడు, 24 సంవత్సరాల కుర్రోడు. ఎంత సమర్పణ ఉంటే 24 సంవత్సరాల్లో కుర్రోళ్ళు ఏముంటాయి చెప్పండి? ఎంత ఉర్రొత్తలు ఉగిపోతాడు, ఎంత ఉడుకుతూ ఉంటుంది రక్తం, ఎంజాయ్ చేయాలనే ఆశ చెలరేగుతూ ఉంటుంది. ఆడు మనలాంటి మనిషిలేగా, ఆయన కూడా మనలాంటి మనిషే కదా. మనలాంటి మనిషి అయినప్పటికీ దేవుని కోసం తాపత్రయం చూడండి, దేవుని కోసం ప్రయాస చూడండి. ఈ రోజున యవనస్తులు చూస్తుంటే ఎక్కడ చూసినా జంటలే కనపడుతున్నాయి, ఎక్కడ చూసినా పాడైపోతున్నారు, ఎక్కడ చూసినా డ్రగ్స్కి, గంజాయిలకి, దుర్మార్గపు పనుల్లో ఈ పరికమాలలో కనపడుతున్నారు. కొన్నిసార్లు గుండెలు బాదుకోవాలనిపిస్తుంది తెలుసా? ఎక్కడ చూసినా తల్లిదండ్రులకు అవిధేయులుగా వీళ్ళే కనపడుతున్నారు. తల్లిదండ్రులు దుఃఖ పెట్టేవారిగా, ఆస్తుల కోసం చంపేవారిగా. ఏం పోయే కాలం వచ్చింది ఈ లోకానికి, ఏమైంది యవనస్తులకి అని ఆలోచిస్తూ ఉంటే సాతానుగాడు మెల్లగా ఒక్కొక్కరిని తన ట్రాప్లో, సంఘాల్లో కూడా ఉన్నారు వాళ్ళు తెలుసా మీకు? సంఘాల్లో కూడా ఉన్నారు యవనస్తులు. నాతో పాటు పిల్లలు ఉంటారు, యవనస్తులైన పిల్లలు ఉంటారు, అడగండి, తాట తీసేస్తా నేను, మోమాట ఉంచును. అడికి ఇష్టమైతే దేవుని పనులు ముందుకు రావాలా, లేకపోతే ఆగిపోవాల్సిందే. పనికి మాలని అసలు వేసుకుంటా దేవుని పరిచర్యలో ఉంటాను అని అంటే మొహమాటం లేకుండా వద్దని చెప్పేస్తా. కారణం ఏంటి తెలుసా? మనల్ని ప్రేమించిన వాడు పరిశుద్ధుడు, మనల్ని నడిపించేవాడు కఠినాత్ముడు కూడా. ప్రేమ ఎంత ఉంటుందో ఆయనలో కఠినత్వం కూడా అంతే ఉంటుంది. ఆ యవనస్తుడు తన జీవితాన్ని పణంగా పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి హతసాక్షిగా మార్చబడ్డాడు. కొన్నాళ్ళకి ఇంకొక దైవజనుడు ప్రేరేపించి ఆ ప్రాంతానికి వెళ్ళాడట. సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్త విని అందరూ గుంపుగా వచ్చి ఏడుస్తున్నారంట. అయ్యా, నీలాగే ఒక అతను కుర్రోడు వచ్చాడయ్యా, నీలాగే ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు మా ప్రాంతానికి వచ్చాడు, సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆ మాంసాన్ని మేము తిన్న దగ్గర నుంచి ఎందుకో మాలో మనశ్శాంతి లేదు, ఇప్పుడు మరలా సువార్త నువ్వు చెబుతుంటే నీ దగ్గరికి వచ్చామయ్యా. ఇదిగో ఆ మాట్లాడిన తర్వాత మేము మారు మనసు పొందాలనుకుంటున్నాం, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాం అని మోకాళ్ళేసి దండం పెట్టి అడుగుతున్నారంట. ఆయన గట్టిగా చప్పలు కొట్టి తీసే నమ్మన్మయండి. జీలుంటే దేవుని కోసం బ్రతకాలనే కసి నీలో ఉంటే దేవుడిని ఎక్కడైనా నిలబెడతాడు. యేసు నామములో స్తోత్రం కలుగును గాక. నీ కసి, దేవుని కోసం నువ్వు బ్రతకాలన్న కసి నిన్నేం చేస్తుంది తెలుసా? ఒక ఉన్నత స్థానానికి, ఒకవేళ దేవుని కోసం చచ్చిపోయే రోజు నీ దగ్గరకు వచ్చిందనుకో, ప్రాణాన్ని పణంగా పెట్టే యేసు నామములో చెప్తున్నా, మోమాటం లేకుండా అలా ఉంటే నీవు అనేకులకు మాదిరిగా మార్చబడగలుగుతావు. యేసు కోసం అలాగా తమ జీవితాలను సమర్పించుకుని, మరణానికి భయపడి, మరణానికి ఎవడో ఏదో అంటాడని, ఎవడో ఏదో చేస్తాడని. మా ఊరిలో పాపం రాక ఒకడు ప్రార్థన పోతున్నాడు, మంచి తాగుబోతు, మంచి తిరిగిపోతూ, అన్నీ ప్రార్థన కొత్తుంటే రోడ్డు మీద కూర్చుని కుర్రోళ్ళు ఇది ఎట్టే కూర్చుంటారుగా కొంతమంది సరదాగా, మా మగోళ్ళు అందరూ
మాకు ఇళ్లలో పనులు ఉండవు, రోడ్ల మీద మా పనులన్నీ. ఇక్కడ కూర్చున్నారట, కూర్చొని చక్కగా ప్రార్థనకు వస్తుంటే, అరో బయలుదేరిండ్రా ప్రార్థనకి. ఏంటంట ఎరో బయలుదేరిండ్రా ప్రార్థనకంట. నీకేమైంది? ఆయన ప్రార్థనకు వస్తున్నాడు, నీకేమైంది? మనం బాగు చేయటం కంటే చెడగొట్టడం మహా ఇష్టం మనకి, అవును కదా? మనకి ఇప్పుడు దేవుణ్ణి ప్రకటించేది ఎందుకు? మనం మనిషి బాగుపడాలని, మారు మనసు పొందాలని, దేవుని ప్రేమను సంపాదించుకోవాలి. రోడ్డు మీద సగం సగం గొడ్డలేసుకున్న వాళ్ళు పోస్టర్లు అయితే ఎవడన్నా ఉన్నాడా? వాటి గురించి ప్రకటిస్తే ఎవడేమన్నా మాట్లాడతాడు? ఏం మాట్లాడ్డా? అది వాళ్ళకి ఇంపుగా ఉంది. దేవుని గురించి ప్రకటిస్తే ఎందుకండి కొడుతున్నారు? దేవుని గురించి ప్రకటిస్తే ఎందుకు తిడుతున్నారు? దేవుని గురించి ప్రకటిస్తే ఎందుకు అసహనమో తెలుసా? నేను ఒక మాట చెప్పనా? వాళ్ళ హృదయాల్లో ఉన్న పాపాలన్నీ దేవుడు మాట్లాడిచ్చేస్తున్నాడు బయటికి. అందుకే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉంటాయి. కొంతమంది గమనించండి, మీరు కూర్చోలేరు, దేవుని సందులో కూర్చోలేరు. వాళ్ళ కూర్చుంటే మంట పెట్టినట్టు ఉంటుంది, కింద వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. వీడు ఎప్పుడు దిగుతాడు రా స్టేజ్ అనుకుంటారు చాలా మంది. యేసు నామంలో చెప్తున్నా, ఈ రాత్రి ఈ స్థలంలో అటువంటి వాళ్ళు ఉన్న యేసు రక్తం చేత కడగబడుదురుగాక. ఎంతకాలం జోలపాట పడతారండి? ఎంతకాలం జోలపాటతో వెళ్ళిపోతారండి సంఘం? దేవుని కోసం ధైర్యంగా, మరణ భయం లేకుండా నిలబడి సంఘంగా తయారవ్వాలండి. అలాంటి సంఘం కోసం దేవుడు చూస్తున్నాడండి. అలాంటి సంఘం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో సువర్ణ సంఘం గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. ప్రతిదినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకంగా ఉండు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. మరణము వరకు నీకేదో బాధ కలుగుతున్నానో, నీకేదో నష్టం వస్తున్నానో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 వచనాల్లో అదే అంటాడు. ఒకవేళ దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాసేది ఏదైనా నీ ఉంటే ఇప్పుడే దేవుని వదిలిపెట్టి. నీకు అవసరం లేదు దేవుడు. కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా, ఏది దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది? ఏది మరణ భయాన్ని నీలో కలిగించేది? అయితే దేవుడు నీకు పనికిరాడు. ఈ క్షణమే దేవుని వదిలిపెట్టేసి. దేవునికి అవసరం లేదు. నీకు నిజంగా దేవుడు కావాలనుకుంటే మరణము వరకు నమ్మకంగా, శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, ఏ పరిస్థితి అయినా ధైర్యంగా నిలబడు. నీ శ్రమలలో నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమీ కోరుకోనయ్యా. ఏంటట? నమ్మకమైన దేవుడు మన దేవుడు. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే అద్భుతమైన కార్యాలు నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించగలుగుతాడు. చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తా. చూడండి, దేవుని వాక్యం నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చివరగా ఎందుకు శరీరధారిగా దేవుడు వచ్చాడంటే, ఆయనతో మనకి సమాధానం తెగిపోయింది. అందుకే వాక్కు రూపి అయినటువంటి దేవుణ్ణి సమాధానకర్తగా భూమి మీదకి పంపాల్సి వచ్చింది దేవుడు. అందుకని మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుందట. ఆశ్చర్యకరుడు, ఆ మాట చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానకర్తకు అధిపతి ఆయన. తెగిపోయిన సమాధానాన్ని, సంబంధాన్ని కలపడానికి మన కోసం వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని యెషయా ప్రవక్త కూడా ఒక శ్రేష్టమైన మాట అంటాడు. అది కూడా చదువుకుందాం. 43వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందామా? 43. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను ఇక నీ పాపాలని జ్ఞాపకం చేసుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను సమాధానపరచడానికి వచ్చిన నేను
నీ అతిక్రమాలని, నీ పాపాలని నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను? నీవు నా రక్తం చేత కడగబడిన తర్వాత పరిశుద్ధుడు అయిపోయావు, పవిత్రురాలు అయిపోయావు, నీతిమంతుడు అయిపోయావు. ఇక అంతే, దట్స్ ఇట్. నీ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను. ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే, సమాధానం తెగిపోయే పరిస్థితులు ఏదైనా ఉంటే, అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయము ఇంచుమించు 13, 14 వచనాలు ఒకసారి చదువుతారా? ఒకసారి త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. నా పాపములు హిమము వలె, మీ పాపములు రక్తము వలె, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. అవి హిమము వలె తెల్లబడతాయట. కెంపు వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రమైన గాని అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగుతాయంట. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల, మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. భూమి యొక్క మంచి పదార్థాల్ని అనుభవిస్తారు. గట్టిగా 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. నీవు సమాధానపరచబడి మంచి పదార్థాలను అనుభవించాలని నా యేసయ్య ఆ రోజున 2024 సంవత్సరాల క్రితం ఒక్క కన్య మరియ గర్భాన జన్మించి ఇమ్మానుయేలు దేవుడిగా మన మధ్య నివసించి మనకు తోడయ్యుండి మనల్ని సమాధానపరిచి, రేపు మరలా మీరు యోహాను సువార్త ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, నేను మరలా వస్తున్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మరలా వస్తున్నాను, నాతో పాటు మీరును ఉన్నట్లుగా మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనతో పాటు ఉండే భాగ్యం సంపాదించుకోలేకపోతే విడువబడిపోయిన స్థితిలో ఉంటావు. ఆ స్థితిలో నువ్వు ఉండటం కంటే యోధ దేవునితోనే ఉండి నడుముకి బద్దలై చచ్చిపోయాడట. ఆ స్థితి మీరు ఎవరు తెచ్చుకోకూడదు. దేవునితో ఉండి, దేవునితో సమాధానపరచబడి, దేవునితో నివసించి, దేవునితో ఉన్నతమైన కృపను పొందుకొని ఆ బంగారు వీధులలో మనం నడిచే భాగ్యాన్ని సంపాదించుకోవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోనండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ఒక్కసారి ఒక్క నిమిషమే ఒక చిన్న ప్రార్థన మీకోసం నేను చేస్తాను. మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయండి. యవనస్తులారా, మీరు కూడా మీ హస్తాన్ని మీ గుండెపై పెట్టుకుని హృదయపూర్వకంగా ఒక్క మాట యేసయ్యతో చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి వేదనతో నీ సన్నిధిలో కూర్చున్నాను ప్రభా. నా వేదన చూచిన దేవుడు కదా, నా కన్నిటిని చూచే దేవుడు, నా ప్రతి బాష్ప బిందువును తొడవగలిగిన వాడు, నా నిందను తొలగించగలిగిన వాడు, నా కంటిన పాపాన్ని, నా కంటిన అపవిత్రతను తీసివేయగలిగిన వాడు నీవు ఒక్కడివే. నీవు నీతిమంతుడవయ్యా. నేను నమ్ముతున్నాను. ఇంకా రక్షణను నేను దూరం చేసుకుంటున్నానయ్యా. ఇంకా నీ ప్రేమ నేను దూరం పెడుతున్నానయ్యా. ఒక్కసారి నన్ను మన్నించవా? ఒక్కసారి ఒక్క మాట అందరూ కొంచెం స్వరం అయితే చిన్న మాట ప్రార్థన చేయండి. పెద్దలారా మీరు కూడా అందరూ ఒక్క మాట. ఒకవేళ నీకు ఏ మాట అయినా తగిలినట్టు అనిపిస్తే, ఇదిగో ప్రభు నీతో మాట్లాడినట్టు ఈ రాత్రి వేదనతో దేవుడు ఎంతో రోషంతో ఈ రాత్రి మీతో మాట్లాడాడు. ఆయన మాట బలమైందమ్మా. అయ్యా, ఆయన మాట బలమైంది. నిన్ను ప్రేమించి నువ్వు నాశనం కాకూడదని ఇదిగో ఈ సెమీ క్రిస్మస్ల ద్వారా, ఆయా కోడికల ద్వారా, ఆరాధనల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన భక్తి, మన యొక్క సంతోషాలు ఎక్కడితో ముగిసిపోవటం కాదు. రేపు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించేవిగా ఉండాలి. ఒక్క మాట యేసయ్యతో చెప్పు. యేసయ్యా, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి. సంపూర్ణ రక్షణ నాకు కావాలి. నీ కొరకు ఒక రోషం కలిగిన యవనస్తురాలిగా నేను బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. నీ కొరకు ఒక రోషం కలిగిన భక్తి జీవితాన్ని జీవించడానికి నా జీవితాన్ని నేను సిద్ధపరచుకుంటున్నాను. సహాయం చేయవా? చిన్న మాట. అలా బ్రతకాలని ఉద్దేశించిన వారు ఒక్కసారి మీ చేయి హస్తాన్ని, అలా కుడి హస్తాన్ని పైకి చెప్పండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తా. తండ్రి, ఈ రాత్రి అల్పుడును అయోగ్యుడైన నీ దాసుని నిలబెట్టుకున్నావు, మాట్లాడించావు. ఇక్కడ నిలబడి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి హృదయము నజరేయుడైన యేసు నామములో కదిలించబడును గాక. ప్రతి హృదయము రేకెత్తించబడును గాక. ప్రతి పాపము ఒప్పుకునే పశ్చాత్తాప హృదయము బిడ్డలకు కలుగును గాక. సంఘమును దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి, నూతనాత్మలను అప్పగించండి. ఇంకను జరగబోతున్న కార్యం నీ చేతులకు అప్పచెప్తాను. ఈ బిడ్డలందరినీ స్వాధీనంలో ఉంచుకోగలిగిన సమర్థుడు అయిన దేవుడు అని నమ్ముతాను. నజరేయుడైన యేసుక్రీస్తు ఘన నామములో స్తుతించి కనపరిచి ఆరాధించి పొందుతున్నాం తండ్రి. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. చక్కగా వాక్యాన్ని బోధించి